సభ అధ్యక్షులు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడవ బుజ్జు గారికి, ముఖ్య అతిథి పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ఐటీడీఓ పిఓ గారికి, మిగతా సంఘ నాయకులకు, రాయ్ సెంటరు అధ్యక్షులకు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మిత్రులారా, ఒకటి ఆలోచించాలా. ఇవాళ మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామంటే దీనికి మన ఆదివాసీ వీరులు ఎవరైతే ఉన్నారో ఆ వీరుల పోరాటం త్యాగమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఆంగ్లేయులు వచ్చినప్పుడు వాళ్లకు ఎదురుపడి ఎవరు పోరాటం చేయలే. కానీ ఆదివాసీ వీరులు ముందుండి అడుగు వేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం కావాలని పోరాటం చేసిన వీరులు ఆదివాసీ వీరులని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అది ఎవరో కాదు, ఎక్కడో కాదు, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మల్లోనే మన రామ్జీ గోండు అందరికంటే ముందు ఈ దేశం కోసం పోరాటం చేయడం జరిగింది. దానికోసం మనం అందరం కూడా తప్పనిసరిగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మనమందరం కూడా ప్రతి గ్రామంలో చేయాల్సిన బాధ్యత ఆదివాసుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రామ్జీ గౌడ్ అయితే అదే రకంగా భగవాన్ బిర్సా ముండా కూడా ఈ దేశం కోసం అందరికంటే ముందు ఆయన కూడా పోరాటం చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. బిర్సా ముండా ఆనాడు ఆంగ్లేయులు ఆవు మాంసం పెడితే ఉప్పు అన్నం తిని బతికిన మన వీరుడు. అలాంటి వీరుల కోసం మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ మన రాష్ట్రపతి, గౌరవ రాష్ట్రపతి ముర్ము గారు సంతాల్ తెగకు చెందినది. సంతాల్ తెగ ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేసి దాదాపుగా 30-40 వేల మంది పోరాటం చేసి అమరులైన ఆదివాసులని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆదివాసీ సోదరులారా, ఇక ముందు తప్పనిసరిగా ఫారెస్ట్ అధికారులు మన మీద జులుం చేస్తున్నారు. మనం కూడా జులుం చేయకపోతే కుదరదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ ఫారెస్ట్ అధికారులు మనల్ని ఇబ్బంది పెడితే మనం కూడా ఫారెస్ట్ అధికారుల మీద ఏదైతే సెంట్రల్ నేషనల్ చైర్మన్ ఉన్నారో వారికి మనం కూడా కేసు చేసే హక్కు ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. గతంలో నేను ఎంపీ ఉండగా అనేక మంది ఆదివాసుల మీద ఏదైతే పోడు భూములు చేస్తుంటే వాళ్ళ మీద జులుం చేస్తే ఆనాడు అనేక మంది ఫారెస్ట్ అధికారుల మీద మేము కేసులు కూడా పెట్టడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ విషయం ఎవరో కాదు, కలెక్టర్, ఎస్పీ, మరి అదేవిధంగా పిఓ చేసే పని కాదు. మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు చేయాల్సిన బాధ్యతని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలము సెంట్రల్ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలో ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నాకు గోడం నగేష్ గారు, మీరు తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాట్లాడి ఆదివాసుల మీద ఫారెస్ట్ జులుం బాగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఫారెస్ట్ జులుం నుంచి ఆదివాసులు కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆదివాసీ సోదరులారా, మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్ని సంఘాలని తీసుకుపోయి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని సంఘాలను గౌరవించి హైదరాబాద్ పిలిచి మీకు ఏమేమి కావాలో మేము చేస్తామని చెప్పడం జరిగింది. త్వరలో నేను పొద్దు అదే రకంగా సంఘ నాయకులను మళ్ళొకసారి ముఖ్యమంత్రి రేవంత్ గారితో మళ్ళొకసారి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. రాబోయే ఆ రోజు సమావేశంలో మేమందరం కూడా రాయ్ సెంటర్లు భవనాలన్నింటినీ కూడా
మంజూరు చేయాలని శాంక్షన్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరితే మేము 10 లక్షలు అడిగితే మా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క రాయ్ సెంటర్ కు 15 లక్షలు మంజూరు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. రాబోయే రోజులలో తప్పనిసరిగా ఈ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఏదైతే మనకు వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోలార్ మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. అదే రకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఏమైనా మనమందరం ఒకటి పోరాటం చేస్తేనే ఆనాడు పోరాటం చేస్తేనే ఈనాడు మనకు విలువలు ప్రపంచ ఆదివాసీ దినం చేయడానికి విలువలు దొరుకుతున్నాయి. రాబోయే రోజులలో కూడా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక అవసరం చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.